మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు. మీడియాపై దాడి ఘటనలో కేసు ఫైల్ చేశారు. మోహన్ బాబుపై BNS 118 సెక్షన్ కింద కేసు నమోదైంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మోహన్ బాబు కొడుకు మనోజ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఈ ఘటనకు సంబంధించి ఇవాళ ఉదయం 10:30కు విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే దాడి తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించారు. బీపీ పెరిగి మోహన్ బాబు కింద పడిపోవడంతో విష్ణు ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు జల్పల్లి దగ్గర భారీగా మోహరించారు. ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపేశారు. మోహన్ బాబు భార్య ఇప్పటికే అదే ఆసుపత్రిలో చేరారు. మరోవైపు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు మనోజ్ దంపతులు. మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు. మీడియాపై దాడి ఘటనలో కేసు ఫైల్ చేశారు. మోహన్ బాబుపై BNS 118 సెక్షన్ కింద కేసు నమోదైంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మోహన్ బాబు కొడుకు మనోజ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఈ ఘటనకు సంబంధించి ఇవాళ ఉదయం 10:30కు విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే దాడి తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించారు. బీపీ పెరిగి మోహన్ బాబు కింద పడిపోవడంతో విష్ణు ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు జల్పల్లి దగ్గర భారీగా మోహరించారు. ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపేశారు. మోహన్ బాబు భార్య ఇప్పటికే అదే ఆసుపత్రిలో చేరారు. మరోవైపు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు మనోజ్ దంపతులు.